నమస్తే అండి, నేను రజా. అఖండ షోలన్నింటినీ కూడా రద్దు చేస్తున్నారు, ప్రీమియర్ షోలు. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాలయ్య బాబు గారి సినిమాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి. ఇంత దారుణమైన ప్రొడక్షన్ కంపెనీనా అర్థం కావట్లేదు. కొన్ని గంటల్లో సినిమా పెట్టుకొని ఈ నైటు దాదాపు 9 అవ్వస్తుంది. నైట్ 9:30 నుంచి ఆంధ్రాలో షోలు పడాలా, మిడ్ నైట్ 1 గంట నుంచి తెలంగాణలో షోలు పడాలా, ఎర్లీ మార్నింగ్ షోస్ పడాలా, తర్వాత రేపటి నుంచి నార్మల్ షోస్ పడాలా. ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంట, దీని కారణంగా సినిమాల్ని ప్రసారం చేయలేరంట. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. బాలయ్య బాబు గారు అభిమానులు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు, థియేటర్లో టికెట్లు బుక్ చేసుకుంటారు. నాకు ఇందాకనే డౌట్ వచ్చింది, ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసిన. 6 అవుతుంది ఈవినింగ్, 6-7 అవుతుంది, బుకింగ్స్ లేవు, బుకింగ్స్ ఓపెన్ చేయలేదు బుక్ మై షోలో. ఏంద్రా అంటే ఏం లేదు, ఆంధ్రాలో ఓపెన్ చేసినారు, వాటిని కూడా ఇప్పుడు ఆపేసినట్టున్నారు. సో అఖండ 2 ప్రీమియర్స్ ఇన్ ఇండియా స్కెడ్యూల్డ్ ఫర్ టుడే ఆర్ క్యాన్సిల్ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కారణంగా బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ప్రసారాన్ని ఈరోజు మేము నిలిపివేస్తున్నాం. వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ ఫ్యూ థింగ్స్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్. మేము చేయాల్సినంత చేసినాం, మేము కష్టపడ్డాం ఈ సినిమాని తీసుకురావడం కోసం, ఈ నైట్ షోలు వేయించడం కోసం. బట్ కొన్ని అయితే కనుక మా చేతిలో ఉండవు, అవి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటాయి, మా పరిధిలో ఉండలేవు కొన్ని అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో అభిమానులందరికీ కూడా మేము క్షమాపణలు చెప్తున్నాం, మీకు కలిగినటువంటి దీనికి చింతిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇదన్నమాట. నిజం చెప్తున్నానండి, ఒక సినిమా వస్తున్నప్పుడు, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నప్పుడు, కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినటువంటి సినిమా, కొన్ని 100 కోట్ల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి సినిమా, పైగా సీక్వెల్ సినిమా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు గవర్నమెంట్లు కూడా మనకి ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా, దేశవ్యాప్తంగా అటు ముంబైలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, ఇటు కర్ణాటకలో కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేసుకున్నటువంటి సినిమా. ఇలాంటి సినిమాకి ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అంటే ఏం అర్థం కావట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కర్ణాటక హైకోర్టు అయితే కనుక దీనికి స్టే ఇచ్చిందంట. ఎందుకు ఇచ్చిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఎందుకు ఇచ్చిందంటే ఈ 14 Reels Plus వాళ్ళకను ఈరోజు సంస్థ, ఈ రెండింటికి మధ్య ఏ గొడవలు ఉన్నాయంట. ఏది నేను ఒక్కడే ఇంకేదో సినిమా చేశారట. సో ఈ సినిమా టైంలో వీళ్ళ పార్ట్నర్షిప్ మీద వచ్చినాయి, ఆ టైంలో ఏ వివాదాలు వచ్చినాయి. దీని కారణంగా కొన్ని 21 crores 22 crores వీళ్ళ మధ్య గ్యాప్ అయితే ఉందన్నమాట. అంటే ఆ కాన్ఫ్లిక్ట్కి, వివాదానికి కారణం ఈ 21 కోట్లు అంటున్నారు. సో దీనికి కారణంగా తమిళనాడులో ఏదైతే ఆ సంస్థ ఏదైతే ఉందో అది వెళ్ళి కోర్టులో కేసేసింది ఏరోస్ అని చెప్పేసి. దాంతో తమిళనాడులో ఉన్నటువంటి హైకోర్టు దీనికి సంబంధించి స్టే ఇచ్చింది. ఈ సినిమా ఇక్కడ నిలుపుదల చేసింది అనమాట. సినిమా ఇక్కడ ప్రసారం కాకుండా, అంటే థియేటర్ లేకుండా వాళ్ళైతే నిలుపుదల చేయడం అయితే జరిగింది. ఇక ఆంధ్ర విషయానికి వస్తే కనుక బుకింగ్స్ ఓపెన్ చేశారులే, హాట్ కేకులు అమ్ముడవుతున్నాయిలే, అటు గాజువాకలో కావచ్చు, ఇటు జగదంబ థియేటర్లో కావచ్చు, అదేవిధంగా విజయవాడ కావచ్చు, అటు పక్క గుంటూరు కావచ్చు, బాగా టికెట్లు అమ్ముడవుతున్నాయి అనుకున్న టైంకి ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మేము సినిమాని వేయట్లేదు, ఈరోజు రేపేస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంకా ఓవర్సీస్కి సంబంధించి కూడా చెప్పారు. ది ఓవర్సీస్ ప్రీమియర్స్ విల్ ప్లే యాజ్ పర్ ద స్కెడ్యూల్ టుడే అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ప్రీమియర్స్ వచ్చేసి ఈరోజు నైట్ పడతాయి అనమాట వాళ్ళకి. యూఎస్లో కావచ్చు, యూకేలో కావచ్చు, అబ్రాడ్ కంట్రీస్ అన్నింటిలో కూడా ఏ అయితే కంట్రీస్కి ఇస్తారో, ఇది ఆస్ట్రేలియాలో పడుతూ ఉంటాయి, కెనడాలో పడుతూ ఉంటాయి అనమాట మెయిన్గా. సో ఈ కంట్రీస్ అన్నింటిలో కూడా ఈ నైట్ పడేటటువంటి షోస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా పడతాయి. బట్ ఆంధ్రాలో, తెలంగాణలో పడేటటువంటి షోస్ విషయంలో ఏదైతే ప్రీమియర్ షోస్, మనం బెనిఫిట్ షోలు అంటాం కదా, నైట్ షోలు అంటాం కదా, వాటిని మాత్రం వేయట్లేదని చెప్పేసి తెగేసి చెప్పడం జరుగుతుంది ఈ 14 Reels Plus సంస్థ. నిజం చెప్పాలంటే ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్ కలిగించేటటువంటి విషయం. చాలా సినిమాలు అయితే తీశారు ఇప్పటి వరకు, ఏది గద్దెలకొండ గణేష్, శ్రీకారము, సర్కార్ వారి పాట, టైసన్ నాయుడు, అఖండ 2 ఇలా రకరకాల సినిమాలు అయితే తీసినారు. కానీ బట్ ఇంత తలపోట్లు, ఇన్ని గొడవల మధ్య బాలయ్య బాబు సినిమా వస్తుందంటే చూడడానికి ఏదోలా ఉందన్నమాట. వీళ్ళని త్వరగా ఇవన్నీ సార్ట్అవుట్ చేసుకోండి. రేపు పొద్దున మరి సినిమానైనా ప్రశాంతంగా, మరి చెన్నైలో అయితే, తమిళనాడులో అయితే మరి ఏం ఇస్తారో ఏనీరో నమ్మకం కూడా లేదనమాట. బట్ ఆంధ్రాలో, తెలంగాణలో రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇదనమాట. సినిమా అయితే బాగానే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్ లెవెల్లో అయితే ఉన్నాయి. అభిమానులు అయితే ఈ సినిమా కోసం ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ సినిమా పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు మామూలు అయితే కాదనమాట. బాలయ్య బాబు గారు ఈ వయసులో కూడా అటు నార్త్ సైడ్కి వెళ్ళి అనేక ఇంటర్వ్యూలు హిందీలో కావచ్చు, అతి ఇంగ్లీష్లో కావచ్చు ఇరక్కుముడు గుమ్మినారు. నేను అనుకున్నాను ఈ సినిమాకి ఒక మాస్ ఇమేజ్ వచ్చేస్తుంది, పుష్ప రేంజ్లో దూసుకుపోతుంది. అంటే మన సౌత్లో పాన్ బరాక్ బ్యాచ్కి వాళ్ళకి నచ్చింది, కానీ మనకు నచ్చలేదు మన సౌత్లో. సో అనుకున్నాను. బట్ ఏంటంటే దీన్ని ఈ ప్రొడక్షన్ కంపెనీకి ఉన్నటువంటి ఏదైతే కొన్ని మూవీ టీంకి ఉన్నటువంటి వివాదాలు ఉన్నాయో దీని ద్వారా ఈ సినిమా దాన్ని ఆపినట్టయితే నాకైతే అనిపించింది. ఏదైనప్పటికీ రేపు ఎంజాయ్ చేయండి. సినిమా అయితే బాగానే ఉంటుంది, దాంట్లో ఎలాంటి భయపడాల్సిన పని అయితే